ఇప్పుడు ఈ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒకవేళ అరెస్ట్ అయితే వాళ్ళ మీద వేటు ఉంటుందట. సో బీజేపీ ఒక బిల్లు తీసుకురాబోతున్నది, ఒక చట్టం తీసుకురాబోతున్నది. తొలగింపు కాదు సస్పెన్షనే, అరెస్ట్ అయిన ప్రధాని ముఖ్యమంత్రులపై వేటు, బిల్లులో జేపీసీ కీలక మార్పులు, శాశ్వత ఉద్వాసన ఉండదు, 30 రోజుల్లో నిర్దోషులుగా విడుదలైతే ఆటోమేటిక్గా తిరిగి పదవిలోకి వస్తారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసు 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు. సో దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఏముండదండి లూప్ హోల్స్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇవన్నీ కాదు, మీరు తక్షణం తేవాల్సిన బిల్లు ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యే కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఇంకే ప్రజాప్రతినిధి అయినా ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఆ పార్టీ నచ్చకపోతే వేరే పార్టీలోకి పోగానే ఆయన పదవి ఆటోమేటిక్గా పోవాలి. ఎందుకంటే మళ్ళీ స్పీకర్ ఈ నిర్ణయాలు ఉండొద్దు. ఆ నిర్ణయం తీసుకుంటే సగం వ్యవస్థ అంతా మారిపోతుంది. అండ్ ఇంకొకటి, మీరు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేగా ఎంపీగా అంటే ఆ కేసుల్లో దోషులుగా తేలిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళకి అవకాశం లేదు చట్టసభలో కూర్చోడానికి. ఇంకొక బిల్లు తీసుకురండి. తెస్తారా? మొత్తం పార్లమెంట్ అంతా సగానికి పైన క్రిమినల్సే ఉన్నారు అన్ని పార్టీలలో. మొత్తం రేపులు చేసినోడు, సంపినోడు వాడు వీడే ఉన్నాడు కదా అంతా. ఇప్పుడు ఇట్లాంటి బిల్లులు తీసుకురారు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కీలక బిల్లుపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటరీ సంయుక్త సంఘం 5 మార్పులు చేసింది. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ 5 మార్పులు సూచించిందట. తీవ్ర నేరారోపణలతో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజులకు పైగా నిర్బంధంలో ఉంటే, వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకుంటే 31వ రోజు ఆటోమేటిక్గా వారిపైన తొలగింపు వేటు పడుతుందని కేంద్రం తీసుకొచ్చిన బిల్లును గత ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే ఈ క్రూర బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించాయి. ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలు ఆయా నిబంధనలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లుపైన అధ్యయనానికి ఏర్పాటు చేసిన జేపీసీలో భాగమయ్యేందుకు చాలా పార్టీలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను శాశ్వతంగా తొలగించడం అనే పదం స్థానంలో వారు సస్పెన్షన్లో ఉంటారు అన్న పదం చేర్చాలి అని పార్లమెంటరీ కమిటీ తాజాగా సిఫారసు చేసింది. అంతేకాకుండా నిర్దిష్ట 30 రోజుల్లో వారు గనక నిర్దోషులుగా విడుదలైతే, ప్రాసిక్యూషన్ నిర్దిష్ట గడువులోగా ముందుకు వెళ్ళకపోతే వారు ఆటోమేటిక్గా తిరిగి పదవుల్లోకి వస్తారు. ఇవన్నీ నిలబడేవా అండి? ఈ దేశంలో మొత్తం వ్యవస్థలంతా ప్రభుత్వం చేతిలో ఉన్న తర్వాత, న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్న తర్వాత ఇవన్నీ అమలయ్యేవా? కుదిరే పనులేనా? ఒకసారి ఆలోచించండి. మీరు ఫస్ట్ తేవాల్సిన బిల్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తక్షణం అనర్హత వేటు పడుతుంది. ఫస్ట్ ఆ బిల్లు తీసుకురండి. క్రిమినల్స్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా చట్టసభల్లో కూర్చోవడానికి అనర్హులు అనే బిల్లు తీసుకురండి. ఆ బిల్లుదేం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కనుక నెరవేర్చకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టి వాళ్ళని ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సి, ఆ ప్రభుత్వాన్ని తొలగించే అది పెట్టండి. మీరు వ్యవస్థలో మొత్తం అవినీతికి ఆస్కారం వచ్చేలాగా నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని ఎందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ నిర్ణయం తీసుకునే దాంట్లో లేకుండా చేసిరు? ఆ కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి ఈ ముగ్గురు ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఉండేటోడు, ఆయనను తొలగించేసినారు. మరి ఇట్లాంటి బిల్లులు తీసుకొచ్చి మీరు అవినీతికి ఆస్కారం లేని ఈ డ్రామాలను ఎందుకు? ఈ డ్రామాలను ఎందుకు? ఉంటే అన్నిట్లలో ఉండాలి కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో కమెంట్స్ చూద్దాం.
ఐ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎనీ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. యూ ఫైండ్ మనీ ఇన్ ద హోమ్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్ అండ్ జడ్జెస్. జడ్జిల ఇళ్ళలోనే నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, ఇంకేముంటుంది చెప్పండి. ప్రజలకు ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడే బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి ఎందుకు మెట్రో వేయట్లేదు? కేవలం ఎటువంటి అభివృద్ధి లేని ఫ్యూచర్ సిటీకి ఎందుకు మెట్రో వేస్తున్నారు? మొత్తం దోచుకొని తినడానిక? శక్తిగా 1,00,000 కోట్లు లేపాలి ఇప్పుడు దాంట్లో నుంచి. వాళ్ళ టార్గెట్ అది. రఘు గారు, మీ ఛానల్ ఫ్యామిలీతో చూస్తాము, మీరు యూత్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన రికార్డింగ్ ఎలా వినిపిస్తారు? ఏం చేస్తాం మరి, ఇక ఇప్పుడు అంత దారుణంగా ఉంది అని సిచ్యువేషన్ చెప్పడానికి ప్లే చేయాల్సి వచ్చింది. సో మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం, క్షమించండి దయచేసి. మన బీసీలకు ఇప్పటికైనా అర్థం కావాలి, రెడ్లకు మనకు కుదరదు, జై టీఆర్పీ అట.